రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పునాది వేయడానికే ప్రధాని మోదీ ఈ నెల 10న వస్తున్నారన్నారు బీజేపీ నేతలు. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 3 రాష్ట్రాల్లో బీజేపీకి ప్రజలు పట్టం కట్టారన్నారు. కార్యకర్తల త్యాగాలతోనే బెంగాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించిందన్నారు. దక్షిణ భారత్లో బీజేపీ రావడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయన్నారు కమలం నేతలు. 10న రాష్ట్రంలో 7,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు బీజేపీ నేతలు. ఈ సభకు 2 లక్షలకు పైగా జనం వస్తారన్నారు నేతలు. 2 లక్షల పైగా కార్యకర్తలతో ప్రజలతో ఈ సభ జరగబోతుందని చెప్పేసి కూడా మేము భావిస్తాము. ఇప్పటికే మా నాయకులు జిల్లాల పర్యటన చేస్తూ ఉన్నారు. ఉత్సాహం బాగుంది. నరేంద్ర మోదీ గారు ఎలక్షన్స్ అయిన తర్వాత 3వ ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణకు రావడము దాంతో అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులు తెలంగాణ ప్రజలకు దేశానికి అంకితం చేయబోవటము ఇవన్నీ కూడా ఉంటాయి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ప్రధాని మోదీకి ఆశీర్వాదం అందజేశారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజల ఆశీస్సులతో బెంగాల్లో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజలంతా మార్పు కోరుకున్నారన్నారు. 15 ఏళ్లు సీఎం మమత రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారన్నారు. దక్షిణ భారత్లోనూ బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయన్నారు కేంద్ర మంత్రి. గత 10 సంవత్సరాలుగా మమతా బెనర్జీ నేతృత్వంలో చేయని దౌర్జన్యం లేదు, చేయని దోపిడీ లేదు, చేయని హింస లేదు. హిందువులను పూర్తిగా మరి ఏ రకంగా అణిచివేసేటువంటి ప్రయత్నం చేసిందో బెంగాల్కి వెళ్తే తెలుస్తుంది. ఈరోజు అటువంటి పశ్చిమ బెంగాల్లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఒక డబుల్ ఇంజన్ సర్కారుగా ఈరోజు బెంగాల్లో రావడము నేను హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాను. దేశ విభజనవాదులకు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తగిన గుణపాఠం చెప్పాయన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఉత్తరాది దక్షిణాది అంటూ చిచ్చు పెట్టిన తమిళనాడు సీఎం స్టాలిన్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ కార్యకర్తల త్యాగాల వల్లే అధికారం దక్కిందన్నారు సంజయ్. ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వం 3 సార్లు 2 సార్లు అయింది కాబట్టి ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి అది గుడ్డిలో మీరు గెలిచే ప్రయత్నం గెలుస్తున్నారు కావచ్చు అంతే. ఆ 12 సీట్లు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రాసి పెట్టుకోరు. కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదం ఇవాళ మేము సక్సెస్ కాబోతున్నాం. ఇవాళ అనేక రాష్ట్రాలు ఇవాళ బెంగాల్ మాకు కొత్తగా యాడ్ అవుతుంది. ఇవాళ ఇట్లా ఇంకా రాబోయే ఎన్నికలు కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు ఈ దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడబోతున్నాయి. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చి ప్రధాని మోదీకి కానుకగా ఇస్తామన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. 5 రాష్ట్రాల ఫలితాల తర్వాత తెలంగాణకు రానున్న ప్రధాని మోదీకి ప్రజలు బ్రహ్మరథం పడతారన్నారు. బెంగాల్లో తృణమూల్, కమ్యూనిస్టు పార్టీలు, తమిళనాడులో డీఎంకే తుడిచిపెట్టుకుపోయాయన్నారు. తృణమూల్ పాలనలో బందీలైన అక్కడి ప్రజలకు విముక్తి దొరికిందన్నారు లక్ష్మణ్. కులము మతము అనేటువంటి ప్రాతిపదికన కాకుండా పేదవాళ్లను పేదవారిగానే పరిగణించి అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలు సమానమే అని చెప్పి వారు ఆ రకంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో 12 సంవత్సరాలుగా వారు చేసినటువంటి కృషి ఫలితమే ఈరోజు అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి పట్ల విశ్వాసం, నమ్మకంతోనే ప్రజలు ఓటు వేశారు. 2028 ఎన్నికలకు తెలంగాణలో పునాది వేసేందుకు 10న ప్రధాని మోదీ వస్తున్నారన్నారు ఎంపీ అరవింద్. మోదీ రాకతో ప్రతిపక్షాలకు వణుకు పుడుతోందన్నారు. తెలంగాణలోనూ ఎస్ఐఆర్ చేస్తారన్నారు. సర్ చేయాల్సిన అవసరం కూడా ఉందన్నారు. తెలంగాణలో కేసీఆర్ తో మాత్రం ఎలాంటి పొత్తులు ఉండవన్నారు ఎంపీ. వెస్ట్ బెంగాల్ బీజేపీ 2/3 మెజారిటీతో గెలిచినాక ఆయన దానికి తగ్గట్టు ఫస్ట్ తెలంగాణకు వస్తున్నాడు ప్రధానమంత్రి. కేసీఆర్కి 72 ఏళ్ళు ఉన్నాయి. ఆయన కొడుకు చెప్తా ఉన్నా, దయచేసి టీవీ పెట్టకూరు ఆయన ముందర. ఇయ్యాల కేసీఆర్ 100 సంవత్సరాలు బతకాలి, బీఆర్ఎస్ పార్టీ హతాలోకం పోయడానికి భూస్థాపితమైనప్పుడు చూడాలన్నది నా కోరిక. 100 సంవత్సరాలు బతకాలి. కాబట్టి అపోజిషన్ పార్టీస్ లో తెలంగాణలో చాలా వణుకు పుడుతున్నట్టు వాళ్లే ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు కమలం నేతలు. ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. భవిష్యత్తులో దక్షిణ భారత్లోనూ కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు.